5 నిమిషాల్లో రెడీ అయిపోయే స్వీట్ పాప్స్ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఒక 4-5 తీసుకుంటే కూడా మంచి ప్రోటీన్, కాల్షియం అయితే అందుతుంది మనకు. తప్పకుండా ట్రై చేయండి రెసిపీ. 5 నిమిషాల్లో అయిపోతుంది. 15 రోజుల నుంచి 20 రోజుల వరకు వీటిని స్టోర్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి. జీరో ఆయిల్, జీరో గీ, చాలా హెల్దీ, జీరో వైట్ షుగర్ అండి. ఎటువంటి మైదా లేదు. 100% హెల్దీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండి. పిల్లలకి, పెద్దలకి ఇలాంటివి తింటే రేస్ గుర్రం లాంటి శక్తి అయితే వచ్చేస్తుందండి. తప్పకుండా ట్రై చేసేయండి. బలహీనంగా ఉన్న పిల్లలకు కూడా మంచి ఎనర్జీ వచ్చేస్తుందండి ఇవి తింటే. రోజు ఒక 5-6 స్నాక్ బాక్స్లో వేసి కూడా మనము పిల్లలకి స్నాక్ బాక్స్లో వేసి పంపించవచ్చండి స్కూల్కి. ఇంత మంచి హెల్దీ రెసిపీ ఈ ప్లానెట్లోనే ఎక్కడ లేదండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దివ్యామృతం. సో ఈరోజు మీకు నేను చాలా క్విక్గా అయిపోయే స్నాక్ అండి ఇది. 5 నిమిషాల్లో అయిపోతుంది. సో ఎటువంటి కష్టం లేకుండా ఒక్కసారి చేసి పెట్టుకుంటే 15-20 డేస్ నిలవ ఉండడమే కాదండి, ఇది ఈ ప్లానెట్లోనే హెల్దీ స్నాక్ అనమాట. బెస్ట్ హెల్దీ స్నాక్ ఇది. సో ఇది హై ప్రోటీన్, హై కాల్షియం అండి. సో ఇలాంటి స్నాక్స్ మనం ఎంత తిన్నా మనకు మేలు చేస్తుంది, కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రావు. ఏదో ఎక్కువ తినేస్తున్నాం కదా అని చెప్పి గిల్టీగా కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేకుండా కొంచెం ఎక్కువ తిన్నా కూడా ఏం పర్లేదండి. సోయా చంక్స్తో మంచి క్విక్గా స్వీట్ సోయా పాప్స్ అనొచ్చండి దీన్ని. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయొచ్చు. సోయా చంక్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు చాలామంది ఉంటారండి. సో ఆ స్మెల్ నచ్చదని, ఆ టేస్ట్ నచ్చదని మనం కష్టపడి కుర్మాలు, కర్రీలు అవి చేయడం కన్నా ఇలా ఈజీగా కరకరలాడుతూ నోట్లో వేసుకుంటే మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. సో ఇక్కడైతే ఒక కడాయి వేడిగా ఉందండి. నేను ఇక్కడ 400 grams సోయా చంక్స్ తీసుకున్నానండి. ఇవి కొంచెం పెద్ద సైజ్ చూస్తున్నారా. సో వీటితో ఇప్పుడు మనం ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకుందామండి. సోయా చంక్స్ని అయితే మనం ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకోవాలి. లోపలి వరకు వేగేలాగా అయితే డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఎక్కడ మాడకుండా స్లోగా కుక్ చేసుకోవాలండి. అందుకే నేను పెద్ద కడాయి తీసుకున్నాను, ఐరన్ కడాయి. లో ఫ్లేమ్లో బాగా రోస్ట్ చేసుకోవాలండి, లేకపోతే అంత క్రిస్పీగా ఉండవు తినేటప్పుడు. మనం ఇక్కడ తెల్ల నువ్వులు తీసుకున్నానండి. తెల్ల నువ్వులు, దాన్ని కొద్దిగా ఫ్రై చేసుకుందామండి. సో నేను ఇక్కడ 400 grams సోయా చంక్స్ తీసుకున్నానండి. దానికి నేను ఇక్కడ 500 grams బెల్లం అయితే కొంచెం కరిగించానండి. మొత్తం ఈ పెద్ద ప్యాన్లోనే వేసి ఇప్పుడు పాకం అయితే తీసుకుందామండి. సో టైం వేస్ట్ కాకుండా నేనైతే ఈ బెల్లంని అయితే కరిగించాను. మీ స్వీట్నెస్కి తగినట్టు తీసుకోవచ్చండి. నేను ఇక్కడ 400 grams సోయా చంక్స్కి 500 grams బెల్లం తీసుకున్నానండి. సో ఇప్పుడు మొత్తము ఒకసారి వెలిగించి పాకం అయితే రెడీ చేసుకుందామండి. సో ఈ పాకంలో మనం ఎప్పుడు రెగ్యులర్గా
ఇలాచీ పౌడర్ వాడుతుంటాం కదండి, యాలకుల పొడి. సో ఇది డిఫరెంట్గా ట్రై చేయండి. ఇది దాల్చిన చెక్క పొడి అనమాట. సో 1 స్పూన్ తీసుకుంటున్నానండి. సో ఎప్పుడు అన్ని స్వీట్స్లోకి మనం ఇలాచీ పొడే వాడతాం కదండి. అసలు మనకు స్వీట్స్ ఆ బేకరీస్లో వాటిల్లో సినమన్ బన్స్ అని, సినమన్ రోల్స్ అని దొరుకుతాయి కదండి, చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ఆ సినమన్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి, దాల్చిన చెక్క ఫ్లేవర్. సో ఈసారి ఇలా ట్రై చేయండి, తప్పకుండా మీకు అందరికీ నచ్చుతుంది. చాలా మంచి స్మెల్ ఉంటుందండి దాల్చిన చెక్క పొడికి. సో ఇక్కడ మనం పాకం అయితే రెడీ చేసుకుందామండి. సో మన సోయా చంక్స్, ఫ్రై అయిన సోయా చంక్స్, మనం వేయించుకున్న నువ్వులు రెడీగా ఉన్నాయి. సో ఈ 2 ఇంగ్రీడియంట్సే అండి మెయిన్గా. ఇంకా మనము బెల్లము, దాల్చిన చెక్క పొడి తీసుకున్నాం, అంతే అండి. 4 ఇంగ్రీడియంట్స్తో మంచి టేస్టీ సోయా స్వీట్ పాప్స్ అయితే మనకు రెడీ అవుతాయి. పిల్లలకైనా పెద్దలకైనా అన్ని ఏజెస్ వాళ్ళు హ్యాపీగా తినొచ్చండి. సో ఇక్కడ పాకం అయితే బాగా మరుగుతోంది కదండి, ఇంకా రెడీ అయిపోయిందండి. సో ఈ సోయా చంక్స్, మనం వేయించుకున్న సోయా చంక్స్ని, వేయించుకున్న నువ్వుల్ని దీనిలో వేసేద్దామండి. బాగా దీనికి కోట్ అయ్యేలాగా ఈ పాకం అంతా కలపాలండి. సో దీన్ని వెంటనే ఒక ట్రేలోకి అయితే షిఫ్ట్ చేసేసుకుంటే మనకు విడదీయడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఈ ప్యాన్ పైనే ఉంటే ఇది చాలా వేడిగా ఉంటుంది. విడదీసేసుకోవచ్చు అండి. చూసారు కదా, నేను ప్యాన్ నుంచి మొత్తం ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను ఒక ట్రేలోకి. సో ఇలా ఒక్కొక్కటి విడిపోతాయండి, విడివిడిగా వచ్చేస్తాయి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు వేసి చేసే యాలకుల పొడి కాకుండా ఇలా దాల్చిన చెక్క పొడితో అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఈ సోయా స్వీట్ పాప్స్ అయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ చేయండి. మరొక మంచి హెల్దీ రెసిపీతో మీ ముందు ఉంటానండి. మన ఛానల్ దివ్యామృతంని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా హెల్దీ రెసిపీస్ అయితే ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఇంకా ముందు కూడా మంచి హెల్దీ రెసిపీస్తో అయితే మీ ముందు ఉంటానండి. అంతవరకు సెలవు. మీ దివ్య సైనింగ్ ఆఫ్. బాయ్.